సో సిగిరియాకి బాయ్ బాయ్ అండ్ హెల్లో టు క్యాండీ అనమాట. ఆన్ ద వేలో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకుందామని ఫిక్స్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాం. ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్కి విజిట్ అయ్యాం. ఇది చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అనమాట. కోతులు అయితే పుష్కలంగా బోల్డ్ ఉన్నాయి. సో పాకెట్లు అన్నీ పెట్టుకొని బయలుదేరాలన్నమాట. సో ఇది టెంపుల్ చూసారా ఎంత పెద్ద బుద్ధుడో. దీని పక్కనే గుడి ఉంది, అది కూడా విజిట్ చేసుకొని మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాము స్పైస్ గార్డెన్కి. రకరకాల స్పైసెస్ ఫ్రెష్ న్యాచురల్వి చూసుకుంటూ కొంత షాపింగ్ చేసేసి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ యూనిక్ ఓన్లీ శ్రీలంకలో అవైలబుల్ లైక్ సంజీవని ఇవన్నీ చూసుకుంటూ కొన్ని షాపింగ్ చేసి బయలుదేరిపోయామన్నమాట. చాలా ప్లాంట్స్ నాకు తెలియనివి ఫస్ట్ టైం అయితే చూసినవి అనమాట. ఒక్కొక్క దానికి ప్రత్యేకత ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అక్కడ కొంత షాపింగ్ చేసి మళ్ళీ బయలుదేరిపోయాము టువర్డ్స్ క్యాండీ. సో ఈ లోపనే ఇంకొక టెంపుల్ వచ్చింది, ఇక్కడ కూడా విజిట్ చేసాం. మాల్దీవ్స్లో టెంపుల్స్కి అసలు మేము అవ్వదు, సో ఇక్కడ శ్రీలంకలో ఫుల్ కవర్ చేసేసాం అనిపించింది. అన్ని దేవుళ్ళు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళాలి ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే శ్రీలంక వచ్చి ఇంకా మనం షాపింగ్ చేయలేదు. శ్రీలంక ఈజ్ ఫేమస్ ఫర్ జెమ్స్. సో ఫస్ట్ షాపింగ్ అయితే వెళ్ళిపోవాలి అని జెమ్ స్టోర్లోకి అయితే దూరిపోయాము. వాళ్ళు కూడా ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటి అవన్నీ మాకు వీడియో చూపించారు అండ్ కొన్ని డమ్మీ ఆర్టికల్స్ చూపించారనమాట, ఎలా ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ వాళ్ళు కూడా మాకు ఇంటర్నల్గా లోపల ల్యాబ్లో ఏంటి అవుతున్నాయి అవి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ పర్సన్ కట్ చేస్తారు, వీళ్ళు జ్యువెలరీ చేస్తాడు, వీళ్ళు బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయరు కానీ విత్ ఇన్ శ్రీలంకలో మనం ఆర్డర్ ఇచ్చుకుంటే 7 డేస్లో మనకి చేసి ఇచ్చేస్తారు. సో షాపింగ్ చేసి మళ్ళీ బయలుదేరిపోయాం. ఈ లోపునైతే మస్తు హంగ్రీ, లంచ్ టైం అయిపోయింది. సో బాలాజీ దోసాస్లోంచి దోశ తినేసి క్యాండీకి అయితే వచ్చేసామన్నమాట. ప్లాన్ అయితే ఫస్ట్ చెక్ఇన్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అయిపోతాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్, ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూడండి.